రైట్ నౌ నేను గ్రీన్ హైట్స్ వెంచర్ దగ్గరే ఉన్నాను. హైవే నుంచి కేవలం 900 మీటర్ల డిస్టెన్సే ఈ ప్రాజెక్ట్కి ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా మనం హైవే నుంచి గ్రీన్ హైట్స్ వెంచర్ వరకు కూడా ఎక్స్క్లూజివ్ బీటీ రోడ్ని డెవలప్ చేయబోతుంది కంపెనీ తరఫున. సో ఏదైతే విలేజ్కి వెళ్తుందో నెక్స్ట్ విలేజ్, ఆ విలేజ్కి వెళ్ళే రోడ్లో ఇప్పుడు మన గ్రీన్ హైట్స్ వెంచర్ లొకేట్ అయి ఉంది. కేవలం 1 minute డ్రైవ్లోనే మనం హైవే నుంచి ఈ వెంచర్ని తీసుకోవడం జరిగింది. 12 ఎకరాల బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. భవిష్యత్తులో మరింత ఎక్స్పాన్షన్ కూడా రాబోతుంది. సో ఈ 12 ఎకరాలకు కూడా ఆల్రెడీ DTCP అనుమతులు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం. రాబోయే సంవత్సర కాలంలోనే అన్ని రకాల డెవలప్మెంట్స్ని మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అంటే ఎంటైర్ వెంచర్ కాంపౌండ్ వాలు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఎవెన్యూ ప్లాంటేషను, పార్క్ డెవలప్మెంటు, బీటీ రోడ్లు, అన్ని రకాల బేసిక్ ఇన్ఫ్రాని కేవలం సంవత్సరం లోపలే ఈ వెంచర్లో ప్రొవైడ్ చేయాలనే సంకల్పంతో ఈ వెంచర్ని కస్టమర్లకు అందిస్తున్నాం. గ్రీన్ హైట్స్ వెంచర్ ల్యాండ్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇనీషియల్ స్టేజ్లో చూస్తున్నారు. చాలా అంటే చాలా ప్లెయిన్ లెవెల్లో మనకి ఈ ల్యాండ్ దొరకడం మన అదృష్టం. మనకు వాస్తుకు అనుగుణంగా ఎంటైర్ లేఅవుట్లో ఈశాన్య భాగంలోనే మనం ఈ వెంచర్కి కూడా పార్క్ని ఇవ్వడం జరిగింది యాజ్ పర్ వాస్తు. అదేవిధంగా ఎక్కడైతే చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేయాలో ఇనీషియల్ స్టేజ్లో చాలా తక్కువ మాడిఫికేషన్స్ తోటి మీకు వాస్తుకు అనుగుణంగా ఈ వెంచర్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. మీరు ఏదైతే చూస్తున్నారో ప్లెయిన్ లెవెల్లో ఉన్న ల్యాండ్ బ్యాంక్. ఎవరు కూడా లాంచింగ్లో ఈ స్టేజ్లో ప్రాజెక్ట్ని చూపెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాస్తుకి ఎగనెస్ట్గా చాలా ల్యాండ్స్ ఉంటాయి. కానీ మన వెంచర్ ఏదైతే గ్రీన్ హైట్స్ చెప్తున్నామో ఇనీషియల్ స్టేజ్లో ఏదైతే ఉందో ఆ స్టేజ్లోనే మీకు ఈ వెంచర్ యొక్క బిట్స్ని, క్లిప్స్ని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు.